నమస్తే వెల్కమ్ టు 10 Max. మరో 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చేస్తోంది ఓజీ. సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమాతో థియేటర్స్ పవర్ స్టార్ నామస్మరణతో మార్మోగనున్నాయి. స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ గ్యాంగ్స్టర్ మూవీకి ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజీ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేస్తున్న సుజిత్ టీం అదే స్థాయిలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. తన మ్యూజిక్ తో సినిమాపై సాలిడ్ హైప్ పెంచుతోన్న తమన్ లండన్ లో ఓజీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ పనులు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో స్పెషల్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. సుజిత్ అండ్ టీం ఇంతలా కష్టపడుతుంటే ఓజీకి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. ఓజీ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. ఓవైపు పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ డబ్బింగ్ కోసం స్పెషల్ గా టైం కేటాయించారు. ఈ శుక్రవారం రాత్రి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసిన పవన్ త్వరలోనే ఓజీకి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారని తెలియడంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ డబ్బింగ్ పూర్తి కాగానే ఓజీ ట్రైలర్ డేట్స్ పై కన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓజీ సినిమా ట్రైలర్ ఈ నెల 18న వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడంతో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ తో పాటు హంగ్రీ చీతా లిరికల్ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వీటితో పాటు ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ అండ్ డేట్ పైన చాలా క్యూరియస్ గా ఉన్నారు. గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా హీరోలంతా వచ్చే ఛాన్స్ ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారనే న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. పవన్ కళ్యాణ్ ఓజీతో క్లాష్ డిక్లేర్ చేసిన బాలకృష్ణ లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో డిసప్పాయింట్ అయ్యారు నందమూరి అభిమానులు. పండక్కి సినిమా రావటం లేదని డల్ అయిన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఇంతకీ దసరాకి నటసింహం అందిస్తోన్న డబుల్ బొనాన్సా ఏంటి? లాస్ట్ మినిట్ వరకు దసరా బరిలో బాలయ్య సినిమా ఉంటుందని ఆశించిన నందమూరి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది అఖండ 2 పోస్ట్ పోన్ అప్డేట్. పవన్ కళ్యాణ్ ఓజీతో బాలయ్య బోయపాటి సినిమా క్లాష్ ఉంటుందని, దసరా బాక్సాఫీస్ ఫైట్ పై ఆడియన్స్ కున్న ఎగ్జైట్మెంట్ కూడా డల్ చేసింది. ప్రెజెంట్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న అఖండ 2 తర్వాత బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ దసరాకి స్టార్ట్ అవుతాయన్న న్యూస్ వైరల్ అవుతోంది. కెరీర్ లో ఇప్పటి వరకు ఒకేసారి 2 సినిమాల్ని టేకప్ చేయని బాలకృష్ణ ఇప్పుడు రూట్ మార్చిపోతున్నారు. ఒకేసారి 2 భారీ సినిమాల్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఈ దసరాతో శ్రీకారం చుట్టబోతున్నారట ఈ నందమూరి నటసింహం. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే సినిమా అఫీషియల్ లాంచ్ దసరాకి ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ఎన్బీకే 111 సినిమాతో పాటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఆదిత్య 999 సినిమాని కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ. చర్చల దశల్లో ఉన్న ఈ సినిమాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ దసరాకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కాగా ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు మహానాయకుడు అంతలా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాతో బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞు ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా తన కొత్త సినిమాల అప్డేట్స్ తో దసరాకి అభిమానులకి డబుల్ బొనాన్సా ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ. రిలీజ్ కి ముందు సాలిడ్ ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ సౌండ్ చేసిన మిరాయ్ ఇప్పుడు బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అంటూ రీసౌండ్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. సక్సెస్ జోష్ లో ఉన్న మిరాయ్ టీం థ్యాంక్ యూ మీతో తమ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. గ్రిప్పింగ్ స్టోరీ నరేషన్ ఆడియన్స్ ని మొబైల్ స్క్రీన్ చూడకుండా అడ్డుకుంటోంది. అవును, ఇదంతా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన మిరాయ్ సినిమా గురించే. ట్రెమెండస్ పబ్లిక్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది మిరాయ్. నార్మల్ టికెట్ ప్రైస్ కే వరల్డ్ వైడ్ గా డే 1 27,20,00,000 కలెక్షన్స్ గ్రాస్ సాధించింది. ఈ సినిమాతో డే 1 8 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు తేజ సజ్జా. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ వల్లే మిరాయ్ సాధ్యమైందని, ఈ ఇద్దరూ లేకుంటే సినిమా ఉండేది కాదన్నారు తేజ సజ్జా.
ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసినా ఎక్కడా ఒక బ్లర్ కూడా కనిపించడం లేదని మిరాయిలోని విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఆ రేంజ్ లో ఉందంటున్నారు ఆడియన్స్. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ మిరాయి బాక్సాఫీస్ లెక్కలు చుక్కల్ని తాకేస్తున్నాయి. ఓవర్సీస్ లో మిరాయి సినిమా $7 లక్షల కి పైగా కలెక్ట్ చేసింది. యునానిమస్ పాజిటివ్ టాక్ తో ఎక్స్ట్రా షోలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇటు 12 ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న తనకి మిరాయ్ సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చిందన్నారు మంచు మనోజ్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన మిరాయ్ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అసలు సినిమా బడ్జెట్ ఏంటి, ఈ రేంజ్ క్వాలిటీ ఏంటని సర్ప్రైజ్ అవుతున్నారు. సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయని, ముఖ్యంగా త్రేతాయుగం బ్యాక్ డ్రాప్ లో వచ్చే శ్రీరాముడి ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అంటున్నారు. రిలీజ్ తర్వాత మిరాయ్ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీ అవుతుందన్న ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తిక్ విజన్, తేజ సజ్జా, మంచు మనోజ్ ఎఫర్ట్స్ తో ఈ రేంజ్ సక్సెస్ దక్కింది అన్నారు. రామాయణ బిగ్ స్టార్ కాస్ట్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ లో వస్తోన్న మైథలాజికల్ ప్రాజెక్ట్. విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ చాలా కేర్ తీసుకుంటున్నట్టు రివీల్ చేశారు. దీంతో రణబీర్ పాటిస్తున్న ఆ జాగ్రత్తలేంటనే చర్చ మొదలైంది. కమర్షియల్ సినిమాల హీరోలు డివోషనల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఆ డివైన్ క్యారెక్టర్ పై ఆడియన్స్ నుంచి ఎలాంటి రీమార్క్ రాకూడదని పర్సనల్ గా చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు రణబీర్ కపూర్. డైరెక్టర్ నితీష్ తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తోన్న రణబీర్ ఆ డివైన్ రోల్ కోసం పర్సనల్ గా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. విజువల్ వండర్ గా గ్రాండియర్ గా తెరకెక్కుతోన్న రామాయణ సినిమా కోసం కంప్లీట్ వెజిటేరియన్ గా మారిపోయారు రణబీర్ కపూర్. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఆల్కహాల్ తీసుకోవడం మానేశారు. అంతేకాదు ఎంతో మంది ఇండియన్స్ అడ్మైర్ చేసే శ్రీరాముడి రోల్ కోసం పర్సనల్ లైఫ్ లో స్పిరిచువల్ చేంజెస్ ఫాలో అవుతున్నారు. ఎర్లీ అవర్స్ లోనే వర్కౌట్స్ చేయడం, శ్రీరాముడి పాత్రకి సంబంధించి డివైన్ లుక్ కోసం స్ట్రిక్ట్ డైట్ తో పాటు యోగా, మెడిటేషన్ చేస్తున్నారు రణబీర్ కపూర్. పాన్ ఇండియా మూవీస్ గా ఎన్ని మైథలాజికల్ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నా ఆడియన్స్ అటెన్షన్ అంతా బాలీవుడ్ రామాయణం మీదే. ఈ ప్రెస్టీజియస్ సినిమాలోని హిందీ డైలాగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు డైరెక్టర్ నితీష్ తివారీ. ఎక్కువగా సాంస్క్రిట్ కాకుండా అందరికీ అర్థమయ్యేలా హిందీ డైలాగ్స్ పై వర్కౌట్ చేస్తున్నారు. సినిమా అందరికీ రీచ్ అవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు నితేష్. 2 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల కానుంది. మొత్తంగా రామాయణ టీం తీసుకుంటున్న స్పెషల్ కేర్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తప్పు చేశానంటున్న అమీర్ ఖాన్, సంక్రాంతి రేస్ నుంచి సూర్య ఎగ్జిట్ తో శివకార్తికేయన్ ఎంట్రీ. ఆ హీరో చాలా టాలెంటెడ్ అంటోన్న జాన్వి. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కూలీ సినిమాలో నటించి తప్పు చేశానని అమీర్ ఖాన్ అన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దాహాగా స్పెషల్ క్యామియో చేశారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. సూర్య కరుప్పు సినిమా 2026 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని సమ్మర్లో వచ్చేందుకు రెడీ అవుతుందనే న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమాని 2026 జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్ వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్న బ్యూటీ సినిమా ట్రైలర్ విడుదల చేశారు నాగచైతన్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. రాజీవ్ కనకాల లీడ్ రోల్ నటిస్తోన్న లవ్ ఓటీపీ మూవీకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సరదా సన్నివేశాలతో ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఏక్ దిన్ సినిమా టైటిల్ ని మేరా రాహోగా మార్చారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుంది. సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ మూవీ తెలుసు కదా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవుతుంది. సినీ ప్రముఖుల సమక్షంలో ప్రేమతో దయ్యం మూవీ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. శ్రీలక్ష్మి హనుమ శివపార్వతి బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 19న విడుదలవుతున్న భద్రకాళి మూవీ టీం ప్రమోషన్ స్పీడప్ చేసింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.
అక్షయ్ కుమార్, అర్షద్ వారసి నటించిన జాలీ LLB 3 మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ కో డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.